సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపాలని తెలంగాణ బీజేపీ నేతలు కోరారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. దేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి ఈ విషయాన్ని వివరించినట్లు ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏదైతే ఆంగ్లేయులకు ఎదురుడి బంజారాల జీవితాన్ని ధ్వంసం చేసుకున్నామో ఆ జీవితాలను ఆ బంజారాలను ఏకధాటిగా నడిపించడానికి కారకులైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి 18వ శతాబ్దంలో పుట్టినటువంటి వ్యక్తి జయంతిని మా ఎంపీలను మేము కోరిన వెంటనే అక్కడ ఉండేటట్టు మీకు తెలుసు ఉన్నటువంటి 10% గిరిజనులలో 7% లంబాడీసే ఉన్నారు. తెలంగాణలో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాల యొక్క మనవిని కనికరించి మొన్నటి నుంచి వాళ్ళు నిరంతరంగా వారి కార్యక్రమంలో భాగంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా డిక్లేర్ చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలందరూ. అందులో ముఖ్యంగా ఎంపీలతో అయ్యే పని కనుక ఇప్పుడే గజేందర్ సింగ్ షెకావత్ గారిని కలిశారు, గతంలో కూడా ఒకసారి కలిశారు. మరి వాళ్ళు తప్పనిసరిగా మా అందరి తరఫున వాళ్ళకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి ములుగుతున్నటువంటి వెనకబడిపోయినటువంటి ఈ చరిత్రను వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. మోడీ గారు కూడా దీని మీద స్పందించారు కనుక ఇప్పుడు వారి ద్వారా మాట్లాడితే బాగుంటుంది. మేము వారిని కోరుతా ఉన్నాం. మాకు ఎట్టి పరిస్థితిలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రేపు 15 నాడు ఉంది. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి రేపు రాబోయే 15వ తేదీన ఫిబ్రవరి 15న వారి జయంతి ఉన్నది. సో ఆ జయంతి సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని, వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, ఎందుకంటే వారికి అందరికీ ఒక దేవుడిలాగా కొలుస్తారు. బంజారాలు అందరూ సేవాలాల్ మహారాజుని ఒక దేవుడిలాగా వాళ్ళు కొలుస్తారు, ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా బంజారాస్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో కానీ అంటే 10% పైన మొత్తం ఎస్టీలు ఉంటే దాంట్లో 7% పైగా మరి లంబాడీలు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు ఇవ్వడానికి, వారి చరిత్రను అందరికీ తెలియజేయడానికి ఆ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని మా అందరి యొక్క వారి యొక్క విన్నపాన్ని ఇప్పుడు కల్చర్ మినిస్టర్ గారిని కలిసి షెకావత్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్లో మొదలై విదేశీయులు దాడి చేస్తుంటే మన రాజులకు, మన సైన్యాలకు లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చుకుంటా ఎన్నో రాష్ట్రాలకు పోయినరు మన బంజారా మిత్రులు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. తెలంగాణనైతే తెలంగాణ సమాజంలో బంజారాలంటే, లంబాడాలంటే ఒక కీలక పాత్ర. వాళ్ళ కల్చర్ అందరూ గుర్తించిండ్రు. అవతలెల్లుండి ఫిబ్రవరి 15వ తారీఖు సేవాలాల్ జయంతి. అప్పటి వరకు అయితందుకు ప్రయత్నం చేస్తారు కానీ అప్పటి వరకు ఈ 3 రోజులు కాకుండా తప్పనిసరిగా చేస్తామని వారు చెప్పిండ్రు. మేమైతే బీజేపీ తరఫు నుంచి ఎప్పుడు కూడా బంజారాలకు ఏంటుంటివి, వాళ్ళకు ఆదుకుంటుంది. మోడీ గారు కూడా వారి గురించి మాట్లాడిండ్రు. మా ఆశ ఏంటంటే ఈ త్వరలోనే ఇది ఒక నేషనల్లీ రికగ్నైజ్డ్ సెలబ్రేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫెస్టివల్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలు, అదేవిధంగా గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కల్చర్ మినిస్టరు షెకావత్ గారికి కలవడం జరిగింది. బంజారాల ఆరాధ్య దైవం ఉన్న సేవాలాల్ గారు ఇవాళ రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉన్న మా బంజారాల గుర్తించడం జరిగింది. దీని త్వరలోనే షెకావత్ గారు దీని మీద నిర్ణయం తీసుకుంటాము. వెంటనే దీనికి అధికారిక నిర్వహించడానికి మేము ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మహారాష్ట్రలో పౌరాదేవిలో వెళ్ళి ఇవాళ 2 సార్లు ఏ ప్రధానమంత్రి కూడా పోరిడల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 900 కోట్ల రూపాయలు కేటాయించి బంజారా జాతి గౌరవించిన గొప్ప నేత నరేంద్ర మోడీ గారు. ఇవాళ భారత జాతి గౌరవించి మా బంజారాలకు గౌరవించిన నేత నరేంద్ర మోడీ. కనుక భారత ప్రభుత్వం కూడా త్వరలోనే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తా ఉన్నాము. కనుక భారత ప్రభుత్వం నిర్వహించాలని ప్రభుత్వానికి మేము కోరుచున్నాము.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంత్ సేవలాల్ జయంతిని అధికారికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సందర్భంలో దీన్ని దేశవ్యాప్తంగా సంత్ సేవలాల్ జయంతి పండుగని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలనే ఒక లక్ష్యంతో వీఆర్ నాట్ డిమాండింగ్ ఇట్ యాజ్ ఎన్ హాలిడే, దాన్ని ఒక పండుగగా గుర్తించి దేశవ్యాప్తంగా సెలబ్రేషన్ జరపడానికి ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సంబంధిత మంత్రి కల్చరల్ మినిస్టర్ గౌరవనీయులు షెకావత్ గారిని కలవడం జరిగింది. సమాజంలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 1/10 పాపులేషన్ వరకు కొనసాగుతున్నారు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా దీనిపైన ఒక తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. మేబీ ఈ ఫిబ్రవరి 15కి సాధ్యమైనా కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల మంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి బంజారా, లంబాడా, వాట్ ఎవర్ ద సబ్ కాస్ట్ ఫర్ ద డిఫరెంట్ నేమ్స్, ఈ దేశంలో అంత్యోదయ కోసం పేదోడి కోసం పనిచేసేటువంటి పార్టీగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 అధికారికంగా నిర్వహించుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రాంత ఎంపీలమైనటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలోనే గౌరవ హోంమంత్రి గారిని కూడా కలిసి ఈ విజ్ఞప్తి పైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చేలాగా పనిచేస్తామని చెప్పి బంజారా సమాజానికి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సేవాలాల్ మహారాజ్ గురించి మాకు మాట్లాడే అవకాశం కల్పించి సంబంధిత మంత్రుల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు బంజారా సోదరులందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను.